నీకు తెలంగాణ వచ్చేదాకా కొన్ని ఊర్లలో కరెంటు లేదు, తాగుతందుకు నీళ్లు లేవు, పంట వండే దిశనే లేదు, పండితే కొనుటోడే లేడు. ఒక గురుకుల పాఠశాలలు 10-15 ఉండే, 20-100 ఉండే. కేసీఆర్ వచ్చినాకనే, తెలంగాణ వచ్చినాకనే 1000 గురుకుల పాఠశాలలు పెట్టాడు. 5-6 లక్షల మందిని రూపాయి లేకుండా KG to PG తయారు చేసిండు ఇంగ్లీష్ మీడియం తోటి. అట్లా ప్రతి గ్రామాన్ని 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి గ్రేవ్ యార్డు, డంపింగ్ యార్డు, క్రీడా మైదానం, తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంటు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్. నువ్వు జై కేసీఆర్, జై కేసీఆర్ అంటే మజాక్ అనుకుంటావా? దర్సేపు ఆగు, ఇంకా ఆగు. మన దగ్గర కేటీఆర్ రాకముందుకు 3 లక్షల మంది ఉద్యోగులు ఉండ్రి IT. ఇవాళ వాళ్ళు ఉన్నప్పుడు 9 లక్షల మంది ఉద్యోగాలకు తీసుకుపోయారు. కేటీఆర్ ఓన్లీ ఇండియాలో బెస్ట్ IT మినిస్టర్ ఆయన్నే. ఎందుకంటే ప్రపంచంలో దౌస్ పోయి ప్రపంచమంతా తిరిగిండ్రు. తిరిగి నీకు పెద్ద పెద్ద కంపెనీలు హెడ్ ఆఫీసులు మన హైదరాబాద్ తీసుకొచ్చిండు ఆయన. ఇదంతా అంతకుముందు ఏడుండే ఇవన్నీ కంపెనీలు మన దగ్గరకు వచ్చినాయి. తెలంగాణ ఉండేనా నీకు 24 గంటలు నీళ్లు ఉండేనా, కరెంట్ ఉండేనా? 75 ఏళ్ళు వచ్చింది స్వాతంత్రం అయ్యి. ఎక్కడ పోయింది అప్పుడు అంతా? కేసీఆర్ వచ్చేప్పటికనే ఇవన్నీ వచ్చినాయి బాబు. యాది పెట్టుకో, నువ్వు ఇవాళ ఇంత రువాబ్తో మాట్లాడుతున్నా కూడా కేసీఆర్ తోటి. కేసీఆర్ వచ్చేప్పటికనే అంత పవర్ వచ్చింది, అంత ఇండిపెండెంట్ వచ్చింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ భారతదేశంలోనే పెరిగింది తెలంగాణ.